జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కసుమూరు గ్రామంలో 7వ తేదీ ఉదయం 4 గంటలకు డ్రోన్ కెమెరాతో కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని వెంకటాచలం మండల పోలీస్ స్టేషన్ సీఐ సుబ్బారావు తెలిపారు. లాడ్జీలను 200 రూములను 70 ఇళ్లను తనిఖీ చేయగా 39 బైక్లు 7 ఆటోలు 2 ఓనర్లు 2 జంటలను పట్టుకుని రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించామని తెలిపారు. రూరల్ డీఎస్పీ ఆధ్వర్యంలో 125 మంది సబ్ డివిజన్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారని సీఐ సుబ్బారావు చెప్పారు. కసుమూరులో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అరికట్టడానికి మాకు రాబడిన సమాచారం మేరకు సిబ్బంది అందరం కలిసి దాదాపు 200 రూములని తనిఖీ చేసినాము. 75 ఇళ్లని తనిఖీ చేసినాము. ఈ తనిఖీల్లో భాగంగా 39 మోటార్ సైకిల్స్ను మరియు 7 ఆటోలను సీజ్ చేసి డాక్యుమెంట్స్ అన్నీ పరీక్షించడం జరిగినది. అదేవిధంగా ఈ రూముల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుపుతున్నటువంటి ఈరోజు ప్రతి వారంలాగానే వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రౌడీ షీటర్సు మరియు సస్పెక్ట్ షీట్స్లో ఉన్న పర్సన్స్ అందరినీ కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వీరు ఎటువంటి కార్యక్రమాలు జరిగేది జియో ట్యాగింగ్ ద్వారా ప్రతినిత్యం వాళ్ళని గమనిస్తూ ఉంటాము. ప్లస్ ఏదైనా అసాంఘిక కార్యకలాపాల్లో పాల్పడిన గాంజాయి మరియు దానికి సంబంధించిన మాదక ద్రవ్యాల విషయంలో ఏదన్నా వీళ్ళు పార్టిసిపేషన్ ఉన్నా కానీ వీళ్ళే కదా ఎవరున్నా సరే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈరోజు కసుమూరులో జరిగినటువంటి కాటన్ అండ్ సర్చ్లో భాగంగా మన రూరల్ డిఎస్పీ గారు పబ్లిక్కి హెల్మెట్ గురించి మరియు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్ ప్రమాదాలకు గురి కాకుండా అవగాహన కార్యక్రమాలు కలిగించడం జరిగినది. ఈ రూముల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుపుతున్నటువంటి 2 జంటలని మరియు ఆ రూమ్ ఓనర్స్ని కూడా ఆధీనంలోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగినది. కసుమూరు తిప్పపై డ్రోన్ సహాయంతో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేసి ఈరోజు క్షుణ్ణంగా తనిఖీలు జరపడం జరిగినది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా కానీ చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాము. ప్రజలు మరియు మీడియా వారు కూడా ఏమన్నా అటువంటి మీ దృష్టికి వస్తే వెంటనే మాకు ఫోన్ చేసిన యెడల తగు చర్య తీసుకుంటాము.